ఒక ప్రార్థన చేద్దాం. ప్రతి మనిషి సమస్యలోనే ఉన్నాడు. లోకంలో అన్యులు అదే పరిస్థితుల్లో ఉన్నారు. క్రీస్తు యేసునందున్న మనకు కూడా శ్రమలు కలుగుతూనే ఉన్నాయి. లోకంలో ఉన్న వ్యక్తులు కలిగే శ్రమలు రక్షకుడిని వాళ్ళు తెలుసుకోవడానికి దోహదపడతాయి. రక్షకుడిని తెలుసుకున్న మన కలిగే శ్రమలు మనల్ని పరిపూర్ణతలోకి నడిపిస్తాయి. గాయపరిచిన, గాయమును కట్టిన రెండింటినీ చేసేవాడు ఆయనే. గాయమును అనుమతించేవాడు, గాయమును కట్టేవాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, మేలు చేయువాడను కీడును రప్పించువాడను నేనే అనే మాట చెప్తాడు ఆయన. వెలుగును అంధకారమును కలుగజేయవాడను నేనే అంటాడు. ఆయన అనుమతి లేకుండా, ఆయన సెలవు లేకుండా మనకేది సంభవించడానికి వీల్లేదు. ఆయన అనుమతి లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏదైనా సంభవిస్తే అప్పుడు ఆయన సర్వాధికారి అనిపించుకోడు. ఇప్పుడు మనం పాడాం సర్వాధికారి. సర్వాధికారి అంటే అన్నిటి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా ఎవరు ఏది పొందట్లేదు. కాబట్టి మనకు అనుమతించబడినటువంటి ప్రతికూలతలన్నిటిని బట్టి దేవుణ్ణి మహిమపరచటం, స్తుతించటమే మన విధి. ప్రార్థన చేద్దాం. ఫోన్స్ ద్వారా చాలామంది జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు బెడ్ల మీద ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. దేవా, నన్ను ఈ పడక మీద నుండి లేవనెత్తు, ఈ మరణ పడకలో నుంచి లేవనెత్తు తండ్రి, స్వస్థపరచుకొని. చిన్న చిన్న వయసులో వాళ్ళు 18 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ల బిడ్డలు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు మొదలైన వయసు గలవారు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఒక రకం కాదు క్యాన్సర్. నాకు తెలిసినంత వరకు దాదాపు 13 రకాల పైచిలుకు ఉంది క్యాన్సర్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నారు. చిన్న చిన్న వయసుల్లో పసిబిడ్డలు తీసుకొస్తారు షుగర్ వచ్చిందని. పసిబిడ్డల్ని పొత్తిళ్లలో పసిపాపను తీసుకొస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఈ బిడ్డకి షుగర్ ఏంది? పెరాలసిస్ జబ్బుతో కాళ్ళు చేతులు పనిచేయకుండా పడిపోయి, బ్రెయిన్లో ట్యూమర్స్ను బట్టి కాళ్ళు చేతులు పడిపోయి, వెన్నెముక సమస్యతో మంచానికే పరిమితం అయిపోయి, వాళ్ళకి దుఃఖమే, కుటుంబ సభ్యులకు కూడా దుఃఖమే. అచ్చంగా కొంతమంది ఆ వ్యక్తికి డైలీ సర్వీస్ చేయాలి, పరిచర్య చేయాలి. కష్టపడి తెచ్చుకొని తిని బ్రతికే జీవితాలకి మళ్ళీ అక్కడే ఉండి పర్సన్ దగ్గర ఉండి పని చేయాలంటే కష్టం. అరణ్య రోదన అనేక మంది జీవితాల్లో ఈ విధంగా కలతల్లో ఉన్నారు. జబ్బులతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల్ని కలిగి ఉన్నవారు, అలాగే జబ్బులతో బాధపడుతున్నవారు ఫోన్స్ ద్వారా వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు చెల్లెళ్ళు నాకు చెప్తా ఉన్నారు, నా ఇట్లా అంటే ఏడుపే. వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు, నాకు కూడా దుఃఖంతోనే చెప్తా ఉన్నారు. అందుకే ప్రార్థన చేద్దామని నేను పిలుపునిచ్చాను. ఒకసారి ఈ ఉపవాసాల్లో వాళ్ళు గుర్తు చేసుకుందాం. ఈ నానా విధమైన జబ్బులతో, HIV పాజిటివ్ అని, క్యాన్సర్ అని, షుగరు, బీపీ, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ సమస్య, ఎసిడిటీ ప్రాబ్లం, బ్రెయిన్ సమస్యలు అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ఈ ప్రాబ్లమ్స్ చేత బాధపడుతున్న వారికి దేవుడు విడుదల ఇవ్వాలని ఆయన పాదాలు పట్టుకుందాం. మన ఆత్మీయ అక్కర్లు సమృద్ధిగా తీర్చువాడు ఆయనే. శారీరకంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఇచ్చేవాడు కూడా ఆయనే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవానికి వందనాలు. అనేక సంగతుల గురించి ఇంతవరకు మా బిడ్డలు ప్రార్థన చేశారు. ఇదిగో ముఖ్యమైనటువంటి సంగతులు. మనుషుడు భౌతికంగా ప్రశాంతంగా ఉంటే ఏదైనా కొంత ఆలోచించగలుగుతాడు. దేవా, భయంకరమైన క్షోభలు అల్లాడిపోతుంటే
మేము చెప్పే సంగతులు కూడా వానికి ఎక్కవు కదా. ఈరోజు మరణ పడకలో ఉన్న బిడ్డల కోసం చేతులు ఎత్తుతున్నాం దేవా. కరుణించండి దేవా, కృప చూపండి. రకరకాల క్యాన్సర్ జబ్బులతో నానా విధంగా అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఈ రకం క్యాన్సర్ అని చెప్పజాలం ప్రభా. బోన్ క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని, లంగ్స్ క్యాన్సర్ అని, లివర్ క్యాన్సర్ అని, క్యాన్సర్ గడ్డలని, గర్భసంచి క్యాన్సర్ అని, నోటి క్యాన్సర్ అని, నాలుక క్యాన్సర్ అని, గొంతు క్యాన్సర్ అని, థైరాయిడ్ క్యాన్సర్ అని, నానా రకాల క్యాన్సర్ జబ్బులతో దారుణమైన క్షోభను అనుభవిస్తున్నారు. బ్లడ్ క్యాన్సర్ అని దారుణమైన క్షోభను అనుభవిస్తున్న బిడ్డల కోసం ఈరోజు చేతులు ఎత్తుతున్న ఉపవాస వేళ. వారి విషయమే మాకెంతో కలత ఉంది ప్రభు, వేదన ఉంది. వారు ఫోన్ చేసి, అన్నా నా బాధ ఇలా ఉందన్నా, మా పరిస్థితి ఇలా ఉందన్నా, నాది చిన్న వయసు అన్నా, నాకు 18 ఏళ్ళు అన్నా, నాకు 15 ఏళ్ళు అన్నా, అన్నా నాకు 20 ఏళ్ళు అన్నా, అన్నా నాకు వివాహం నిశ్చయమైందన్నా, నేను బెడ్ మీద పడిపోయాను అని కొందరు. అన్నా నాకు వివాహం అయి సంవత్సరమేనన్నా, అన్నా నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అన్నా. ఓ తండ్రి, ఒక్కొక్క మాట మా చెవిన పడుతున్నప్పుడు అది ఎంతో క్షోభగా ఉంది దేవా. మేమేం చేయగలం దేవా? మా దేవుడు నువ్వు నీ పాదాలు పట్టుకొని వారి పక్షంగా గోజాటం తప్ప మేమేం చేయగలం? ఎంతోమందిని బాగు చేసావు కదా, ఎంతోమందిని స్వస్థపరిచావు కదా, ఎన్నెన్నో సాక్ష్యాలు ఇప్పిస్తున్నావు కదా. గాయపరచుటకును గాయమును కట్టుటకును నీవు చేతనైన వాడవు దేవా. ఏ చేయాలన్నా సర్వాధికారి నీవు కాబట్టి నీవు చేయటం తగును, కానీ మా చేత ఏమవుతుంది దేవా? నీ పాదాలు పట్టుకుంటున్నావు. ఈ క్యాన్సర్ సంబంధిత పీడితులైనటువంటి బిడ్డలకు విడుదల కలగాలి ప్రభా. ఒక వైద్యం సఫలమవ్వాలన్నా కూడా నీ దయ కావాల్సిందే తండ్రి. డాక్టర్లు ఉన్నంత మాత్రాన అందరినీ అన్నిటినీ డాక్టర్లు బాగు చేయలేరు కదా, కొంతవరకే కదా. పాపం వాళ్ళ వంతు కష్టం వాళ్ళు చేస్తారు. సఫలత కోసం వాళ్ళు కూడా నీ వైపే చూస్తారు. మా వంతు మేము కష్టపడ్డాం, ఇక దేవుని దయాని అదండి. కాబట్టి బిడ్డలందరికీ కూడా దయ చూపండి దేవా. కన్నీళ్లతో నీ వైపు దీనంగా చూస్తూ దేవా నన్ను లేవనెత్తవా అని గోజాడుతున్న దీనిలైనా బిడ్డల విజ్ఞాపన ఆలకించు దేవా. ఒకవేళ ఆ పడకలో మేముంటే ఆ బాధ మాకు అర్థమైంది తండ్రి. అందులో మేము లేము కాబట్టి ఏముందిలే అని అనుకుంటాం, కానీ అందులో ఉండి అనుభవించే వాళ్ళ క్షోభ, అరణ్య రోదన, నరక యాతన ప్రభు. నా తండ్రి కరుణించి వారిని స్వస్థపరచలేవు. చిన్న చిన్న వయసుల్లో ప్రభు దారుణమైన క్షోభను అనుభవిస్తున్న బిడ్డల్ని కరుణించవా. చిన్న చిన్న వయసుల్లో పసిబిడ్డలు తీసుకొని వస్తున్నారు దేవా. షుగర్ అని నేను తినే పదార్థాలు ఆ విధంగా ఉండి ఉండవచ్చు, ఏ కారణం చేతో తెలియదు, కానీ భయంకరంగా షుగర్ విస్తరిస్తుంది దేవా. అందరికీ షుగర్ 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 షుగర్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దానికి ప్రత్యామ్నాయం ఏంటి? దాని విడుదల కొరకు మార్గాలు ఏంటి? ఏ దారి చూపిస్తున్నావు దేవా? మనుషుల్ని నీవు దయచూపకపోతే ఎట్లా బ్రతుకుతాను దేవా? ఎట్లా బ్రతుకుతాను? కనికరించు. షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కంట్రోల్ చేయాలి. లివర్ జబ్బులు, గుండె జబ్బులు, కిడ్నీలు పాడైపోయినాయని రిపోర్ట్స్ వచ్చినటువంటి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వీరిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. పచ్చని దాన్ని ఎండిన దాన్ని గాను, ఎండిన దాన్ని పచ్చని దాన్ని గాను చేయగలవాడని సెలవిచ్చావు కదా నాయన. పాడైపోయిన అవయవాలను బాగు చేయడం నీకు మాత్రమే సాధ్యమవుతుంది దేవా. అవును తండ్రి, కనికరించి స్వస్థపరచండి. కిడ్నీలు పాడైపోయినాయి అని బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక, వారు బాగుపడుతును గాక. గుండె జబ్బులతో అల్లాడుతున్న వారికి స్వస్థత కలగాలి ప్రభు. ఆమేన్. లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి దేవా. ఆమేన్. గాల్ బ్లాడర్లో రాళ్లతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. ప్రభువా. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి.
ఆమేన్ బ్రెయిన్ సమస్యతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. ఆమేన్ మోకాళ్ళ సమస్యలతో అల్లాడుతున్న వారికి స్వస్థత కలగాలి. ఆమేన్ వెన్నెముక సమస్యతో మంచం పట్టిన వారు యేసు నామములో లేచుదురుగాక. ఆమేన్ చర్మ రోగాలతో బాధపడుతున్న వారు, అల్జీమర్తో అల్లాడుతున్న వారికి స్వస్థత కలగాలి ప్రభు. కలగాలయ్యా. చర్మం మీద నాయన మచ్చలు వచ్చేసి ఇతరులు చూసి అసహించుకుంటారేమని బాధపడుతున్న స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు. స్వస్థత కలిగించు నా ప్రభువా. నరాల బలహీనతలతో బాధపడుతున్నవారు, దంత సమస్యతో, నాలుక సమస్యతో, కళ్ళ సమస్యతో, ముక్కు సమస్యతో, చెవి సమస్యతో, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, కొన్ని రహస్య సమస్యలు, వీటన్నిటిని నజరేయుడగు యేసు నామములో తొలగించండి దేవా. ఆమేన్ రక్తస్రావం చేత బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్ స్త్రీలకి సహజంగా ఏర్పడేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ బిడ్డలు నీ సన్నిధిని గోజాడుతున్నారు. దయచేసి ప్రార్థన విని వారికి స్వస్థత ప్రసాదించు. ప్రసాదించండి తండ్రి. రోగులను ముట్టండి దేవా, రోగులను ముట్టండి. HIV పాజిటివ్ చేత ఇబ్బంది పడుతున్న బిడ్డలకు స్వస్థత కలిగించు. చర్మ రోగాల చేత బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించు. కాళ్ళు చేతులు ముఖం నీరు వచ్చి అల్లాడిపోతున్న బిడ్డలకు స్వస్థత కలిగించు. రక్తహీనతలో ఉన్న వారికి స్వస్థత కలిగించు. గర్భఫలం పొందలేక గర్భఫల విషయంలో దారిద్ర్యతలో ఉన్న బిడ్డలకు యేసు నామములో కృప కలుగునుగాక. ఆమేన్ సాక్ష్యాలు రావాలి ప్రభు, సాక్ష్యాలు లేవనెత్తు దేవా. అవును నాయనా. ఉపవాస ప్రార్థనలో మేమందరం కలిసి చేసిన ఈ ప్రార్థన నువ్వు విని వారికి జవాబిచ్చిన సంగతి వారే వచ్చి చెప్పాలి యేసు నామములో. ఆమేన్ నా ప్రార్థన నిష్ఫలం కాదు అని మా విశ్వాసం. అవును నాయనా. నువ్వు వింటావు, జవాబిస్తావని మా విశ్వాసం. స్తోత్రమయ్యా. సేవకులు కూడా షుగర్ చేత బాధపడుతున్నారు. స్వస్థత ప్రసాదించు. నార్మల్ కండిషన్లోకి తీసుకుంటా. దైవజనులు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఏ రోగములతో అల్లాడుతున్నారో అవును వారు నీ పిల్లలు ప్రభువా. వారి దేహములను బాగు చేయి. ఉరికురికి నీ పని చేయడానికి ఆరోగ్యము ప్రసాదించు. ప్రసాదించండి. దైవ జనాంగము మాకెల్లరికను కూడా మంచి హెల్త్ దాయిచ్చేనా. దయచేయండి అయ్యా. ఉరికురికి నీ సేవ చేయడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, యేసయ్యా. నీకోసం పరుగులెత్తడానికి వాక్శక్తి నీవు, ఆత్మబలం ఇవ్వు, దేహ బలము కూడా ఇవ్వు దేవా. అవును నాయన. ఆర్థికపరమైన సమృద్ధిని దయచే. దయచేయండి. కష్టపడి చదివిన జాబ్స్ లేకుండా అల్లాడిపోతున్న బిడ్డలకు ఆశ్చర్యమైన కార్యములు జరిగించి ఉద్యోగంలో దొరికినట్లు కృప చూపు. కృప చూపండి. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యద్భుతముగా, అధికముగా చేయగల నా మంచి దేవా, యేసయ్యా. నీ బిడ్డల ఎడలను ఆశ్చర్య కార్యములు చేసినందుకు వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తల్లిదండ్రులకు సపోర్టుగా నిలబడాల్సిన నేను ఇంకా నా ఖర్చుల కోసం తల్లిదండ్రుల వైపు చూడాల్సి వస్తుంది. ఛీ, నాకు ఈ జీవితం వద్దని తండ్రి, బ్రతుకు మీద విరక్తి చెందినటువంటి బిడ్డల్ని ధైర్యపరచు, బలపరచు. బలపరచండి నాయనా. నిశ్చయముగా వారికి సహాయము చేస్తావు దేవా. వారికి ఆ నిరీక్షణ కలిగించు. కలిగించండి. చాలా మంది యువత అయ్యా. దుర్వ్యసనాల్లో చిక్కుబడిపోయారు. అవును తండ్రి. చీకటి వ్యవహారాల్లో, చీకటి అలవాట్లలో, ఘోరమైన పాపాల్లో పతనమైపోతున్నారు. అవును నాయనా. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ శాపగ్రస్తమైన వ్యసనాల్లోంచి, అలవాట్లలో నుంచి, చెడ్డ క్రియలలో నుంచి, హేయమైన క్రియలలో నుంచి, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు యేసయ్యా. అవాచ్యమైనది చేయొచ్చు, అసహ్యమైన క్రియలు జరిగిస్తున్న స్థితిలో నుంచి నీ బిడ్డల్ని కాపాడు, కాపాడండి నాయనా. దర్శించు. వారిని ఆ విధంగా రేపుతున్న దురాత్మలను నజరేయుడగు యేసు నామములో బంధించి దూరపరుస్తున్నా. ఆమేన్. వాటి శక్తులు నీవి వీర్యమైపోవునుగాక, ఆమేన్. నిస్తేజమైపోవునుగాక, ఆమేన్. నిష్ఫలమైపోవునుగాక. ఆమేన్. నీ పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో జరగాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి జీవితంలో జరగాలి. జరగాలి నాయనా. ప్రార్థన చేస్తున్నాము, ఆలోచించు. స్తోత్రమయ్యా. మరి దేహ సమస్యలే కాదు దేవా, ఆత్మరక్షణ సంగతి ఏమిటి? అవును తండ్రి. శరీరంతో సమస్యలు ఎదుర్కొంటే అది కొంతకాలమే, అవునయ్యా. కానీ నిన్ను తెలుసుకోకుండా చనిపోతే నరకానికే కదా ప్రభు. యేసయ్యా. నిన్ను తెలుసుకొని విసర్జించి చనిపోతే నిత్యం నరకాగ్నికేగా ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, నిన్ను ఎరగని వారు నిన్ను తెలుసుకోవటానికి మార్గంలో సరళపరచు. నిన్ను తెలుసుకొని కూడా సరిగా అర్థం చేసుకోకుండా విసర్జించిన వారి కళ్ళు తెరువు. తెరవండి నాయనా. వారిని ఏ రీతిగా దర్శిస్తే మారు మనసు పొందుతారో వారిని ఆ విధంగా దర్శించు. దర్శించండి నాయనా. నా ప్రభు, మత ఉన్మాదం తలకెక్కించుకొని యేసయ్యా. దుర్మార్గపు ప్రేలాపనలు పేలుతున్న ప్రతి ఒక్కడి నోటిని మీరు దర్శించండి. దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కడిని మీరు దర్శించి దర్శించండి అయ్యా. వారి జీవితాలను ఆశ్చర్య రీతిలో మార్చండి. మార్చండి నాయనా.
సంఘాన్ని నాశనం చేద్దాం అనుకున్న సౌలు పౌలుగా మారినట్లుగా వాళ్ళ బ్రతుకులు మారాలి ప్రభువా. ఆమేన్. వాళ్ళ కళ్ళకున్నటువంటి ఆ మోసపు పొరలు, సాతాను కమ్మిన అబద్ధపు పొరలు పౌలు కళ్ళకు రాలిపోయినట్టు వాళ్ళు కూడా యేసు నామములో వాళ్ళ కళ్ళకున్న ఆ చీకటి పొరలు యేసు నామములో రాలిపోవునుగా. ఆమేన్. కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. దర్శించండి. సంతులేని బిడ్డలకు సంతానం ఇవ్వండి. అప్పుల ఊబిలో కూరుకుపోయి వడ్డీలు కట్టుకుంటూ దినమంతా కష్టపడి చాకిరి చేసిన అవును తండ్రి. కన్న బిడ్డలకు పట్టెడన్నం కడుపు నిండా పెట్టలేని దుర్భర స్థితిని అనుభవిస్తూ యేసయ్యా, చావు కోసం ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఉన్న బిడ్డల్ని అప్పుల బంధకాల్లోంచి విడిపించండి దేవా. విడిపించండి తండ్రి. అవసరాల కోసం అప్పులు చేసి యేసయ్యా, చివరికి రొటేషన్ గాక, తీర్చుకునే దారి దొరక్క, ఏ పని సరిగా చేతికి అందక, ఏ వ్యాపారం సఫలం గాక, అవును నాయనా. ఒక పూట దొరలటమే కష్టమైపోయి యేసయ్యా, నీ వైపు చూస్తున్న దీనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, చేతులు ఎత్తుతున్నాం. అవును. దయచేసి వారిని విడిపించండి. అప్పుల బంధకాల్లోంచి, ఆర్థిక సమస్యల్లోంచి వారిని విడిపించండి. గొప్ప సమాధానములు వారికి దయచేయండి దయచేయండి అయ్యా. దేవా. ప్లీజ్ కరుణించండి. కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారు. 2 రోజులు వర్షం కురిసిందంటే అన్నం ఉండదు ప్రభు ఇంట్లో. అవును తండ్రి. 2 రోజులు వర్షం కురిసిందంటే అన్నం ఉండదు. పని లేదు, పని లేకపోతే అన్నం లేదు అన్నట్లుగా ఉంది కొన్ని కుటుంబాల్లో పరిస్థితి. మా తండ్రి గదు, ఆకాశ పక్షుల్ని పోషిస్తానన్నావే, అడవి పువ్వులను చూడండి అన్నావే, నీ పిల్లల్ని పస్తులు ఉంచుతావా దేవా. అవును నాయనా. కనికరించి నా బిడ్డలకు సమృద్ధి అయిన ఆహారం ఇయ్యా. ఇవ్వండి నాయనా. ఇంకా అనేకులకు పెట్టగలిగే స్తోమత దయచే ప్రభు, సమృద్ధి దయచే ప్రభు. నానావిధ సమస్యల చేతి ఇదిగో నీ సన్నిధికి వచ్చారు. కోర్టులో కేసుల సమస్య, యేసయ్యా, ఆయన కుటుంబాల్లో దుర్వ్యసనాల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్య అవును. పరిష్కారం చేయి తండ్రి. ఆ బిడ్డల్ని విడిపించు తండ్రి. కోర్టు సమస్యల్లోంచి విడిపించు తండ్రి. విడిపించండి అయ్యా. అలాగే క్రొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యేటట్టు చేయి తండ్రి. చెయ్యండి నాయనా. లాస్ట్ టైం మిరప పంట వేసిన వాళ్ళంతా అప్పుల పాలైపోయారు ప్రభు. అవునయ్యా. మన బ్రదర్ చెబుతున్నాడు, ఓ సామాన్య రైతు 15 లక్షలు అప్పయిందన్నాను. యేసయ్యా, నేను ఎలా బ్రతకాలి అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. జ్ఞాపకం చేసుకోండి. రైతుకు మరి అది తప్పితే ఇంకా వేరే ఉపాధి లేదు కదా. యేసయ్యా, అలాగని భూమికి పంట వేస్తే యేసయ్యా, వాళ్ళ చేతికి అసలు కూడా రాని స్థితి, అప్పుల పాలైపోతున్న స్థితి. అయ్యా, లాస్ట్ ఇయర్ మిరప పంట అంతా పోయింది ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో. ఈ 7 మళ్ళా పంట వేశారు. యేసయ్యా, నువ్వు దయ చూపితేనే గట్టెక్కుతారు ప్రభు. అవును నాయనా. నువ్వు కనికరిస్తేనే అప్పుల్లోంచి బయటపడతారు దేవా. అవును తండ్రి. నువ్వు కరుణ చూపకపోతే ఈసారి ఏం జరుగుతుందో తెలియదు దేవా. యేసయ్యా, మా తండ్రి ప్లీజ్ ప్లీజ్. తండ్రి తండ్రి. ఏ రైతు, ఏ దేశంలో రైతు ఏడుస్తాడో ఆ దేశానికి శాపమే కదా ప్రభు. అందరి కోసం పనిచేసి కష్టపడేటువంటి రైతు, ఆహార ధాన్యాలు సమస్తం సమకూర్చే రైతు, యేసయ్యా, పస్తులుండే పరిస్థితి ఉంటే, పచ్చడి తిని బతికే పరిస్థితులు ఉంటే, శాపం కాక ఆశీర్వాదం ఎలా ఉంటుంది దేవా దేశానికి? రైతు సమృద్ధి పొందాలి. అవును నాయనా. రైతుకు న్యాయం జరగాలి ప్రభా. జరగాలి నాయనా. రైతుకు న్యాయం జరగాలి ప్రభా. జరగాలి తండ్రి. ఒట్టి వాగ్దానాలతో సరిపెట్టుకోవటం కాకుండా యేసయ్యా, ప్రభుత్వాలు కూడా రైతుకు న్యాయం చేయాలి. చెయ్యాలయ్యా. ఒకవేళ పంట నష్టపోతే దానికి కావలసిన సహాయం ప్రభుత్వం నుండి అందాలి. రైతుకు గిట్టుబాటు ధర లభించాలి. విడిపించాలి నాయనా. రైతాంగము దీవించబడాలి. నా దేశంలో రైతాంగము దీవించబడాలి. ఆమేన్. రైతాంగము దీవించబడాలి ప్రభు. అవును నాయనా. కరువు ముందు వారి జీవితాల్లోంచి బయటికి వెళ్ళిపోవాలి ప్రభు. ఆమేన్. మేమైతే పైసలు పెట్టి కొనుక్కొని తింటున్నాం కానీ కష్టపడి మాకు ధాన్యం అందించిన వాడు పస్తులు బతుకుతున్న పరిస్థితి ఉంది. అవును తండ్రి. రకరకాల వెరైటీలు మేము కొనుక్కొని తింటున్నాం కానీ యేసయ్యా, ఆ వెరైటీలన్నీ తినడానికి నాయన కష్టపడి సమకూర్చిన వాడికి పచ్చడే గత్తయింది ప్రభు. పచ్చడే గత్తయింది. రేషన్ బియ్యం పచ్చడే గత్తయింది ప్రభు. కష్టార్జితం అంతా అప్పులకే సరిపోయింది ప్రభు. కనీసం కన్నబిడ్డలకి స్కూల్ ఫీజు కట్టుకునే స్థితిలో కూడా ఈరోజు సామాన్య ప్రజలు లేదు. స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయంటే ఫీజు అని గడగడగలాడుతూ వణుకుతూ వెతుక్కుంటున్నారు. యేసయ్యా, ప్లీజ్ బిడ్డల్ని కాపాడు, వారిని పోషించు. సమృద్ధిని నా దేశం మీద నుండి దరిద్రత అనే శాపమును తొలగించు చేస్తున్నాము. ఆమేన్. ప్రార్థన వినితేవా వింటావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. ప్రజలు నిన్ను తెలుసుకోవాలి, జీవితాల్ని క్రమంలోకి నడిపించుకోవాలి, రక్షణ ఆనందం పొందాలి. అవును నాయనా.
ఎన్ని శ్రమలున్న గొప్ప నిరీక్షణ నీలో ఉంది దేవా. యేసయ్యా. దేవా, తండ్రి. ఈరోజు కన్నీళ్ళే ఆనంద బాష్పాలుగా భవిష్యత్తులో మార్చే దేవుడు నీవు. అవును నాయనా. ఈరోజు దుఃఖకరమైన ఆవేదనకరమైన ఆర్తధ్వనులే ఆనందకరమైన సాక్ష్యాలుగా మార్చగల నా దేవుడవు నీవు. తండ్రి, స్తోత్రమయ్యా. నీకు వందనాలు 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 వందనాలు. ప్రార్థన విని జవాబిచ్చి ఈ విజ్ఞాపనలన్నీ గైకొన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, స్తోత్రం నాయనా. రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళీ వ్యసనాల్లోకి జారిపోయిన వాళ్ళు, రక్షణలోకి వచ్చి కూడా మళ్ళీ శాపగ్రస్తమైన వాటి వైపు మళ్ళీ వారిని సైతం నీ సన్నిధిని ఎత్తిపడుతున్నాం. వారితో నీవు మాట్లాడు. మాట్లాడండి అయ్యా. సేవకులుగా అభిషేకం పొందినటువంటి వాళ్ళలో సైతం కొంతమందిలో నేను గలిబిలి, అవునయ్యా. దుష్టాత్మ శోధనలు, అవును తండ్రి. బలహీనపరిచే ఆత్మల యొక్క ప్రేరణలు అవునయ్యా. అవి తొలగిపోవాలి, ఆమేన్. అవి తొలగిపోవాలి. తొలగిపోవాలయ్యా. క్రమంగా 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 నీకు విధేయత చూపాలి. వినమ్రులై అవునయ్యా. ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడాలి. అవును. డాబు దర్పాలు, జీవపు డంబాలు, పేరు గొప్పలు, గుర్తింపులు, హెచ్చింపులు అవునయ్యా. ఇవి కాదు కానీ అవును నాయనా. నా జీవిత యాత్ర ముగిసే లోపు అనేక ఆత్మల్ని తండ్రి, నేను రక్షించాలి అనే భారం దైవ జనాంగానికి దయచేయండి. దయచేయండి ప్రభువా. ఏదో బ్రతకడం కోసం చిన్నపాటి సంఘం అనే దరిద్రపు ఆలోచన రానియకుండా అవును తండ్రి. అనేకుల్ని బ్రతికించాలి. ఈ ఒక్క చోట కాదు, అనేక ప్రాంతాలకు నేను పరిగెత్తి యేసయ్యా. ప్రకటించి ఆత్మలను జయించాలి యేసయ్యా. అనే భారం ప్రతి దైవజనుల్లో పెట్టాడు. పెట్టండి. ఏదో ఈ పూటకు దొర్లిపోతుంది కదా దాన్ని అల్ప సంతోషులుగా గాక యేసయ్యా. ఇంకా అనేక ఆత్మల్ని నేను సంపాదించాలి, అనేక ప్రాంతాలకు వ్యాపించాలి, అనేక మంది దైవజనాంగాన్ని సిద్ధపరచాలి. అవును తండ్రి. ఒక సంఘం కాదు, 2 కాదు, 3 కాదు, అనేక సంఘములు అవునయ్యా. నిర్మించాలి అనేటువంటి భారము ప్రతి దైవజనుడికి దాయిచేయండి. దయచేయండి. సార్వత్రిక సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. పొందాలి నాయనా. సంఘమునకు భిన్నమైన బోధలను అందిస్తున్న దుష్టాత్మలను దూరపరచు, దయ్యముల బోధ లాయపరచు, దయపరచు. మోసపరచు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలను తరిమికొట్టు ప్రభువా. ఆమేన్. దుర్బోధలను ఎండగట్టు ప్రభువా. దుర్బోధలను నాశనం చేయి ప్రభువా. సత్యస్థాపన జరిగించు ప్రభువా. జరిగించండి అయ్యా. సత్యమునకు భిన్నమైన స్వరములను అణచివేయి. అణచివేయండి. సత్యమునకు సహకారులుగా ఉన్న స్వరములను యేసు నామములో లేవనెత్తు. లేవనెత్తండి అయ్యా. సార్వత్రిక సంఘము సత్యమునకు స్తంభమై ఉండునట్లు కృప చూపు నాయన. కృప చూపండి నాయనా. దుర్బోధలు, దైవజనుల మీద దూషణలు, దైవజనుల మీద విమర్శలు, దైవజనుల మీద నిందా ప్రచారాలు, అవును తండ్రి. దైవజన అవును తండ్రి. వారి సేవను, సాక్ష్యాన్ని పాడు చేయడానికి సేవకుల ముసుగులోనే కొంతమంది దురాత్మ ప్రేరేపితులై అవును నాయనా. వారు చేసేటువంటి ఆగడాలు యేసు నామములో అణగారిపోవును గాక. ఆమేన్. నతోన్మాద శక్తులు కూడా లయమైపోవును గాక. ఆమేన్. నీ సమాధానమును అనుగ్రహించు. ప్రతి సేవకుల్లో ఆత్మల భారం ఇగో. ఇవ్వండి నాయనా. ఆదివారం తాళాలు తీసి 6 రోజులు తాళాలు మూసే దరిద్రగుట్టు స్థితిలో మందిరాలు ఉండకూడదు. ఉండకూడదయ్యా. మందిరాలన్నీ 7 దినములు ఓపెన్లోనే ఉండాలి ప్రభువా. ప్రతిరోజు కొంతమంది ప్రార్థించేటువంటి బిడ్డల ప్రార్థనా ధూపం ప్రతి మందిరంలో నుండి నీ సన్నిధికి ఎక్కి రావాలి ప్రభువా. ఆమేన్. ఆదివారం రోజు తాళం తీసి ఆదివారం రోజు తాళం వేసేసి యేసయ్యా. 6 రోజులు దుమ్ము కొట్టుకునే స్థితిలో, ఆ దిక్కుమాలిన స్థితిలో ఏ మందిరం ఉండకుండా గోడలతో ఫుల్గా ప్యాక్ చేసుకునే పరిస్థితి ఏ మందిరానికి ఉండకూడదు ప్రభువా. అవును నాయనా. గోడలు పైకల్లా కట్టేసుకొని ఇంతవరకు చాలు అనేటువంటి అల్ప విశ్వాసం ఏ సేవకుల్లో ఉండకూడదు. ఆమేన్. అలాంటి పొరపాటు ఆలోచనను తొలగించు. తొలగించండి అయ్యా. ప్రాణం పోయేంత వరకు ఎద్దు వ్యవసాయంలో పాటుపడినట్లు అవును నాయనా. కదలలేని స్థితిలో ఉండి కూడా ఆత్మల కొరకు భారంతో ప్రకటించాల్సిందే, పని చేయాల్సిందే అనేటువంటి రోషం ప్రతి దైవజనుడి గుండెల్లో పుట్టించు ప్రభువా. నీకు వందనాలు. పుట్టించండి నాయనా. చిన్న చిన్న మందిరాలు కట్టుకొని వాటికి గోడల పైకల్లా లేపేసుకుని నా బతుకిజ్జాలు, నా బతుకిజ్జాలు, నా బతుకిజ్జాలనే దరిద్రగుట్టు స్థితిలో, ఆత్మీయ దరిద్రతలో, ఆత్మీయ క్షీణతలో దైవజనులు ఉండకుండా అవును నాయనా. విస్తరించాలి అనే లక్ష్యము ఈ కొంచెము కాదు, ఇంకా విస్తారమైన పరిచర్య చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలి. నేను మందిరాన్ని మూసేయను, ప్యాక్ చేయను, 3 అడుగులే తిరిగి విస్తరించడానికి అనువుగా అనేటువంటి రోషం, ఆ విధమైన ఆశ, ఆ విధమైన విశ్వాసం, ఆ విధమైన భారం ప్రతి దైవజనుడికి దయచేయండి అయ్యా. విస్తరించాలి. సంఘాలు, అన్ని జనుల రక్షణలోకి రావాలి యేసు నామములో. ఆమేన్. సువార్త ప్రకటిస్తున్న దైవజనుల్ని చంపుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు, అడ్డగిస్తున్నారు. అవునయ్యా. వారి ఆగడాలన్నీ అణచివేయి ప్రభువా. అణచివేయండి నాయనా. నీ సువార్త వ్యాప్తికి మార్గములు సరళపరచు. సరళపరచండి. చర్చికి వస్తున్నానంటే వస్తున్నాను, వెళుతున్నానంటే వెళుతున్నాననే నామకార్థ ముసుగులో నీ బిడ్డలు ఉండకుండా విశ్వాసులు, పరిచారకులు
ప్రతి ఒక్కరిలో ఆత్మల భారము నింపు. నింపండి నాయన. నేను వెళ్ళాలి, నేను ప్రకటించాలి, నేను వెళ్ళాలి, నేను ప్రకటించాలి, నేను ప్రార్థించాలి, ప్రార్థన గుంపులు తయారు చేయాలి, అవును నాయన. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళాలి, యేసును ప్రకటించాలి, ఆత్మని రక్షించాలి ఆమేన్. అని ప్రతి విశ్వాసిలోనూ హృదయ భారం ఇవ్వు. ఇవ్వండి తండ్రి. నీకు స్తుతి, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా, ముఖాముఖిగా ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరికీ వారు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం ఇవ్వు. ఇవ్వండి నాయన. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవించారో, ఇతరుల కోసం అడిగున్నారు గనక యేసయ్యా. ఇదిగో ప్రార్థించిన బిడ్డలకు సైతం పని మనుషులుగా వెళ్ళిన వాళ్ళు ఇట్లా కొంతమంది కుటుంబ పరిస్థితులు అయిపోయి సమీప దేశాలకు వెళ్ళి పని మనుషులుగా, వర్కర్స్గా సంవత్సరాలు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు అలాగే ఉండి కన్న వాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి అందరికీ దూరం అయిపోయి జీవశ్చవాలుగా బ్రతుకుతున్నటువంటి దీనులైన పిల్లల కొరకు చేతులు ఎత్తుతున్నాను. మా తండ్రి గది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో. వారి ప్రయాస ఫలించి వారికి ఉన్న బంధకాలన్నీ తెగిపోయి వారు కూడా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా బ్రతకటానికి దయచూపు. వారి బిడ్డ పాపలు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందాలి. తమ తల్లులు, తండ్రులు ఎక్కడో వెళ్ళి పని మనుషుల్లా బతకాల్సిన పరిస్థితి నుంచి పిల్లలే ఎదిగి కాపాడాలి. దయచేసి నా బిడ్డలందరూ ఎంతమంది ఎన్ని దేశాలలో ఉన్నారో, ఉద్యోగాల కోసం వెళ్ళి జాబ్స్ చేస్తున్న స్థితిలో ఉన్న వాళ్ళు సైతం ఎవరు ఎన్ని రకాలుగా వెళ్ళి ప్రయాసపడుతున్నారో వారందరికీ నీ కృప కలుగునుగాక. వారు నలుగుతున్న ఆవేదనలన్నిటి నుండి వారికి విడుదల యేసు నామములో త్వరలోనే కలుగునుగాక. కనికరించి జవాబు దయచే. ఆయా చిన్నపిల్లలను వదిలేసి వెళ్ళిపోతున్న తల్లులు ఉన్నారు. ఎంత బాధో కదా. కరుణించి జవాబు దయచే. మా మనవి విన్నందుకు ఈ విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? మనసారా చెల్లించండి. సంతృప్తికరంగా స్తోత్రాలు చెల్లించండి. ప్రార్థన వ్యర్థంగా పోదు. ప్రార్థనకు జవాబు రాక మానదు. ఆయన అబద్ధాలు ఆడేవాడు కాదు. నాకు మొర్ర పెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను అనలేదా? అడుగుడి మీకు ఇవ్వబడదు అనలేదా? మీకు ఏది ఇష్టమో అడగండి అనలేదా? తనకు ప్రార్థన చేయు వారందరికీ సహాయకుడై ఉన్నాడని చెప్పలేదా? మన ఎన్నో ప్రార్థనలకు జవాబు రాలేదా? అడుగుదాం దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. స్టాండ్. ఇప్పుడు మన భౌతికమైన సమస్యలన్నిటి కోసం మనం దేవునికి చెప్పాల్సింది చెప్పాం కాబట్టి ఇక వాటి గురించి ఇక మీరు ఆలోచన తీసేసుకొని ప్రశాంతంగా ఉంటారని ఈ పని చేశారు. ఏమంటారు? ఇంక వదిలేస్తారా? మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటారా? అన్ని రకాల బలహీనతల కోసం చేశాను దాదాపు. ఇక ఏమన్నా మిస్ అయి ఉంటే ఎన్ని రకాల బలహీనతల్లో ఉన్నారో ఆ బలహీనతల్లోంచి విడుదల ఇవ్వమని కలిపేశాం కాబట్టి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. భలే పాట చెప్పేవారు ప్రసన్న. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
మొద్దుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మబలమును ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మబలమును ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడవారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుచితివా. వాడవారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుచితివా. వాగ్దాన ఫలము అనుభవింగా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింగా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా స్తోత్రం. నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా స్తుతి స్తుతి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదానా. ఆరాధనా నీకే కదానా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
కార్యము జరిగించిన దేవా, సహాయములు చేసిన దేవా, మా విజ్ఞాపనలు ఆలకించిన దేవా, నీకు స్తుతి ఆరాధన. మేము ఆరాధించడానికి యోగ్యుడవు నీ ఒక్కడివే ప్రభు. మేము నమస్కరించడానికి, కృతజ్ఞత స్తోత్రాలు పాడడానికి, కీర్తించడానికి, సన్నుతించడానికి అర్హుడవు నీ ఒక్కడివే యేసయ్యా. స్తోత్రం పొందన అర్హుడవు నీ ఒక్కడివే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా మా ఆరాధనా, నీకే కదా మా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆత్మాభిషేకము, స్వస్థత, బంధకాల్లోంచి విడుదల, సమాధానం, వేదనలోంచి విడుదల, శోధిస్తున్న దురాత్మల నుంచి విడుదల. స్తుతి స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీకే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, యేసురాజా, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన అందరూ కలిసి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఆరాధన స్తుతి మహోన్నతుడైన దేవునికి, ఆరాధన స్తుతి ఆరాధన, సర్వాధికారి అయిన దేవునికి స్తుతి ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీకే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన దేవా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీకే స్తుతి, మా స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.